అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీను ఫీల్ గుడ్ మూమెంట్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో, మీరెప్పుడూ హ్యాపీగా, హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇప్పుడైతే టైం వచ్చేసి ఇక్కడ 8:00 అయిందనమాట. సో, నైట్ డిన్నర్‌కి ఒక కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో, అది వచ్చేసరికి వెజిటబుల్ కర్రీ. దట్ టూ ఆనపకాయ కర్రీ అనమాట. అంటే మోస్ట్‌లీ బయట ఎప్పుడు డిన్నర్ గానీ, లంచ్ గానీ అంటే బయట ఎప్పుడు ఫుడ్ తిన్నా సరే అక్కడ ఎప్పుడు నాన్ వెజ్జే అయిపోతుంది. సో, వెజ్ కర్రీస్ మనం కావాలి అన్నా సరే చాలా తక్కువ దొరుకుతాయన్నమాట బయటైతే. సో, ఇంకా ఇంట్లో కుక్ చేసే ఏ ఐటెమ్ అయినా సరే నేను వెజ్జే ప్రిఫర్ చేస్తున్నాను ఎక్కువగా. సో, బయట ఎట్లాగో తినలేకపోతున్నాం కాబట్టి ఆ డెఫిషియన్సీ ఉంటుంది కాబట్టి సో, ఇంట్లో మనం కుక్ చేసుకుంటే దాన్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు అని చెప్పి ఎక్కువ నేను వెజ్ అయితేనే ప్రిఫర్ చేస్తున్నాను. సో, ఇప్పుడైతే డిన్నర్‌లోకి నేను ఆనగకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో, అది నేను ఎట్లా చేస్తాను, నా స్టైల్‌లో ఎట్లా అనేది నేను మీకు చూపిస్తాను. అండ్ సో, ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. సో, ఇప్పుడు వీడియో అయితే కంటిన్యూ చేసేస్తున్నాను. చూసేయండి. ఇక్కడ వచ్చేసరికి కర్రీకి కావాల్సినవన్నీ కూడా వెజిటబుల్స్ అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను నేను. సో, ఆనియన్స్ అట్లాగే టొమాటో, అట్లాగే ఆనపకాయ ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టాననమాట. సో, ఇక్కడ వచ్చేసరికి నేను ఆనపకాయని ఎట్లా కట్ చేయాలనుకుంటున్నానంటే, ఒక 2 పార్టిషన్స్ చేశాను. ఒక హాఫ్ ఏమో పీల్ తీశాను పైన తొక్క. ఇంకొక హాఫ్ ఏమో ఇట్లా ఉంచేసాననమాట. అంటే మనకి ఇలా కూడా తినాలనిపిస్తది గదా! సో, కొంతమంది ఇట్లా కూడా ఇష్టపడతారనమాట. సో, కొంతమందికి పైన పీల్ తీసేస్తేనే ఇష్టపడతారు. సో, నాకైతే ఒక్కొక్కసారి ఇట్లా గూడా తినాలనిపిస్తుంది. సో, అందుకని చెప్పి సో, 2 పార్టిషన్స్ అయితే చేశాననమాట ఇక్కడ. ఇలా తినొచ్చు, అట్లాగే ఇలా కూడా టేస్ట్ చేయొచ్చని. అండ్ అట్లాగే ఒక చిన్న టిప్ అనమాట ఇక్కడ. వెజిటబుల్స్ కట్ చేసేటప్పుడు నేనైతే ఇది మస్ట్ అండ్ షుడ్‌గా ఫాలో అవుతాను. సో, ఎందుకు అంటే అది మనకి హెల్త్ బెనిఫిట్స్‌కి ఒక రకంగా మంచిదని చెప్పాలి. సో, నేను వెజిటబుల్స్ కట్ చేసే ముందంటే ప్రాపర్‌గా నేను స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అనమాట కుకింగు. ముందుగానే తెలుస్తుంది కదా! మనం ఈరోజు ఏం కర్రీ ప్రిపేర్ చేయాలి, ఏం చేస్తే బావుంటుంది అని మనకొక ఐడియా ఉంటుంది కాబట్టి సో, కర్రీ ప్రిపేర్ చేసే ఒక 1 అవర్ బిఫోర్ మనం ఏం చేయాలి అంటే, అట్‌లీస్ట్ ఒక మినిమమ్ హాఫ్ ఎన్ అవర్ అయితే ఓకే. బావుంటుంది. లేదు మినిమమ్ ఒక 15 మినిట్స్ అయినా సరే, మనం ఏ కర్రీ అయితే ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నామో, దాని రిలేటెడ్ వెజిటబుల్స్ అన్నీ కూడా వాటర్‌లో అంటే ఒక బౌల్‌లో వెజిటబుల్ అన్నీ వేసేసి, వాటర్ దానికి ఆహ్, పై వరకు అంటే వెజిటబుల్ ఉన్న పై వరకు కూడా వాటర్‌తో మనం ఫిల్అప్ చేసి పక్కన పెట్టేసుకుంటే, అంటే మినిమమ్ ఒక 15 మినిట్స్ అయితే చూడండి. లేదు హాఫ్ అన్ అవర్ అయితే ఇంకా మంచిది. సో, అంటే ముందుగానే కూరగాయలన్నిటిని కూడా మనం వాటర్‌లో నానబెట్టేసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. ఎందుకు అంటే ఇప్పుడు నౌఎడేస్ ఎక్కువగా వెజిటబుల్స్‌ని మనం ఆహ్, పండించడానికి ఏం చేస్తున్నారు అంటే చాలా రకాల కెమికల్స్ అండ్ అట్లాగే పెస్టిసైడ్స్ ఇవన్నీ కూడా యూజ్ చేస్తున్నారు కదా! సో, మోస్ట్‌లీ వెజిటబుల్స్ అనేసరికి ఎక్కువగా పెస్టిసైడ్స్ అయితే యూజ్ చేస్తారు. పెట్స్ అంతటిని కిల్ చేయడానికి, వాటిని రిమూవ్ చేయడానికి. ఎందుకంటే అదంతా కూడా క్రాప్ ఈల్డ్ అంతటిని కూడా పాడు చేస్తుంది కాబట్టి సో, వాటి నుంచి వాళ్ళు అంతటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, ఈల్డ్ అంతటిని ప్రొటెక్ట్ చేయడానికి పెస్టిసైడ్స్ అట్లాగే సమ్ కెమికల్స్‌ని అయితే యూజ్ చేస్తారు కదా ఫార్మర్స్. సో, బేసిక్‌గా వాటి పైన కెమికల్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. అంటే వెజిటబుల్స్‌కి. సో, మనం వాటిని మినిమమ్ ఒక హాఫ్ ఎన్ అవర్ నీటిలో స్టోర్ చేసి పెట్టుకొని, అంటే నీటిలో నానబెడితే వాటి పైన ఉన్నటువంటి ఈ పెస్టిసైడ్స్, కెమికల్స్ అన్నిటిని కూడా మనం ఈజీగా రిమూవ్ చేయొచ్చనమాట. నార్మల్‌గా మనం ఏం చేస్తాము, సో ఎప్పుడైతే కర్రీ ప్రిపేర్ చేస్తున్నామో అప్పటికప్పుడు తీసుకొని జస్ట్ వాటర్‌లో వేసేసి కట్ చేసేస్తాం. సో, అలా కాకుండా ఇలా ఒక హాఫ్ ఎన్ అవర్ లేదు ఒక 15 మినిట్స్ మనం వాటర్‌లో నానబెట్టి తర్వాత కట్ చేసుకుంటే సో, వెజిటబుల్స్‌లో ఉన్న కెమికల్స్‌ని మనం కొంతవరకు కూడా అవాయిడ్ చేయొచ్చు. దానివల్ల మనకి కొంత హెల్త్ బెనిఫిట్ కూడా అవుతుంది. సో, నేనైతే ఇది మస్ట్ అండ్ షుడ్‌గా ఫాలో అవుతున్నాను. సో, మీరు కూడా నచ్చితే ఫాలో అవ్వండి. సో, మన హెల్త్‌ని మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి, మనమే కాపాడుకోవాలి కదా! సో, ఇట్లాంటి చిన్న చిన్న హెల్త్ టిప్స్ అన్నిటిని కూడా ఫాలో అయ్యి మన హెల్త్‌ని హెల్తీగా చూసుకోవచ్చనమాట. సో, మినిమమ్ అంటే పైన మనం వెజిటబుల్‌కి తొక్క తీయకుండా అంటే పీల్ రిమూవ్ చేయకుండా ఉండే ప్రతి వెజిటబుల్ మ్యాక్సిమం మీరు హాఫ్ ఎన్ అవర్ నీటిలో నానబెట్టుకున్న తర్వాతే కట్ చేయాలి.
సో కొన్ని పీల్ తీసే ఉంటాయి కదా, ఇప్పుడు ఆనకాయని, బీరకాయని ఇవన్నీ. సో వాటిని పైన మనం ఎట్లాగో లేయర్ రిమూవ్ చేస్తాం కాబట్టి పీల్, వాటిని జస్ట్ ఒక 10 మినిట్స్ నానబెట్టినా సరిపోతుందనమాట. మిగతా ఇప్పుడు వంకాయ, అట్లాగే బెండకాయ ఇవన్నీ కూడా మనం పీల్ రిమూవ్ చేయం కాబట్టి, సో వాటిని మినిమం ఒక హాఫ్ అన్ అవర్ ఆ 15 మినిట్స్ అయినా సరే వాటర్లో నానబెట్టి తర్వాత కట్ చేసి కర్రీ అయితే కుక్ చేయాలి. సో ఇలా చేస్తే కెమికల్స్ని కొంతవరకు కూడా మనం అవాయిడ్ చేసిన వాళ్ళమైతే అవుతాము. సో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా వాళ్ళ హెల్త్ని మనం ప్రొటెక్ట్ చేసిన వాళ్ళమైతే అవుతాము. సో నేనైతే ఈ టిప్ ఫాలో అవుతాను. సో మీకు నచ్చితే మీరు కూడా ఈ టిప్ ఫాలో. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఏదైనా వెజ్ కర్రీ ప్రిపేర్ చేయాలి, కుక్ చేయాలి అనుకుంటే దాని రిలేటెడ్ వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా ఇట్లా అయితే నేను వాటర్లో నానపెడతాను అనమాట. సో మినిమం హాఫ్ అన్ అవర్ అయితే నేను మెయింటైన్ చేస్తాను, నానపెడతాను. ఒక్కొక్కసారి మనకి టైం లేదు, అంత టైం కుదరట్లేదు, అడ్జస్ట్ అవ్వట్లేదు అంటే మినిమం ఒక 15 మినిట్స్ అయినా సరే ఇది కంటిన్యూ చేయండి. ఇది అలవాటు చేసుకుంటే మంచిది. సో మనం ఇట్లా చేసినట్లయితే వాటి సర్ఫేస్‌లో ఉండే చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ కానీ, లేదు అంటే కెమికల్స్ వీటన్నిటిని కూడా మనం ఈజీగా రిమూవ్ చేయొచ్చనమాట. సో నేనైతే డైలీ ఈ టిప్ అయితే ఫాలో అవుతాను. సో మీకు నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. మంచిని ఫాలో అవ్వడంలో తప్పు లేదు కదా! సో ఫాలో అవ్వడానికైతే ట్రై చేయండి. కర్రీకి కావాల్సినవన్నీ రెడీ పెట్టేసుకున్నాను కదా, సో ఇంక ఇప్పుడు కర్రీ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో అంటే ఏం లేదు, జస్ట్ కొన్ని ఇంగ్రీడియంట్స్తో మాత్రమే, అంటే డైలీ మనం యూస్ చేసేవే. జీలకర్ర ఒకటి, పచ్చిశనగపప్పు అండ్ అట్లాగే ఆవాలు, ఇవి మాత్రమే యూస్ చేస్తాను. స్టార్టింగ్ పోప్కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్. మిగతావంతా కూడా మనం యాడ్ చేసేదే రోజు కూడా. సాల్టు, పసుపు, కారం ఇవన్నీ కూడా నార్మల్గా యాడ్ చేసేవి అనమాట. సో ఇవి ఇప్పుడు కర్రీకి యూజ్ చేసేవన్నీ కూడా ఇట్లా కట్ చేసి పెట్టేశాను కదా పక్కన. సో ఫస్ట్ వచ్చేసి నేనైతే ఆవాలు యాడ్ చేస్తున్నాను. ఇలా 1 బై 1 చూసేద్దాం.
సో, ఇక్కడ నేను యాడ్ చేసిన పోపు ఐటెమ్స్ ఏంటి అంటే, స్టార్టింగ్ ఆవాలు కొంచెం యాడ్ చేశాను. అంటే కర్రీ క్వాంటిటీ బట్టి మనం యాడ్ చేసుకోవచ్చు ఈ పోపు ఐటెమ్స్ అన్నీ కూడా. సో, స్టార్టింగ్ అయితే ఆవాలు, తర్వాత పచ్చిశనగపప్పు అండ్ జీలకర్ర అండ్ అట్లాగే కరివేపాకు, కొంచెం వెల్లుల్లిపాయి అండ్ అట్లాగే ఇంకా ఆనియన్స్ అట్లాగే పచ్చిమిర్చి వేసి కొంచెం ఫ్రై చేస్తున్నాను అనమాట. సో ఇదంతా కూడా దగ్గరికి వచ్చిన తర్వాత అంటే కొంచెం ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ అయితే యాడ్ చేస్తాను. సో అది కూడా అయిపోయిన తర్వాత కొంచెం దగ్గరికి అయిన తర్వాత అది కూడా ఫ్రై అయిన తర్వాత ఈ ఆనగాయ ముక్కలు అయితే ఇందులో యాడ్ చేస్తాను. సో ఇలా 1 బై 1 యాడ్ చేసుకుంటూ మొత్తం కూడా ఫ్రై అయిన తర్వాత కుక్ అయిపోయిన తర్వాత అదంతా కూడా ఫైనల్గా చింతపండు రసం ఇదంతా కూడా యాడ్ చేస్తాను. సో దానికి ముందు మనం ఈ ముక్కలన్నీ వేసిన తర్వాత అంటే ఫైనల్గా అన్నీ యాడ్ చేసేసిన తర్వాత కొంచెం పసుపు అట్లాగే ఉప్పు యాడ్ చేస్తే సో అది అయిపోయిన తర్వాత ఫైనల్గా నేను చింతపండు పులుసు అయితే యాడ్ చేస్తాను. సో తెలియదు నేర్చుకుని అయితే చేస్తున్నాను అనమాట. నాకు కుకింగ్ లైట్గా టచ్ అయితే ఉంది, మరీ అంత రాకుండా అయితే లేదు. సో అది ఎప్పుడు అంటే కాలేజ్లో వర్క్ చేస్తున్నప్పుడు కరోనా టైం అనమాట. సో కరోనా టైం అందరికీ చాలా నేర్పించిందని చెప్పాలి. సో అప్పుడు మాకు కాలేజ్ వచ్చేసరికి ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేశారనమాట. సో అక్కడ హాస్టల్లో అయితే ఫుడ్ అదంతా కూడా ఉండదు, అప్పుడు హాస్టల్ అంతా క్లోజ్లో ఉంటుంది. సో అప్పుడు మేము కొలీగ్స్ అందరం కలిసి ఏం చేసామంటే ఓన్గా ఫుడ్ అనేది కుక్ చేసుకొని మా అంతటి మేమే సెల్ఫ్గా కర్రీస్ కానీ రైస్ ఇదంతా కూడా మా అంతటి మేము కుక్ చేసామన్నమాట. సో అలా నాకు కుక్ చేయడం అయితే తెలిసింది, వచ్చింది కూడా. కొన్ని ఐటమ్స్ అయితే చేసేవాళ్ళం అట్లాగా. కానీ అదంతా కూడా ఒక ఫీల్ గుడ్ మూమెంట్స్ అన్నీ చెప్పాలి, ఆ రోజులన్నీ కూడా, ఆ మూమెంట్స్ అన్నీ కూడా. సో అలా నాకు కొన్ని వంటలు అయితే వచ్చాయన్నమాట. అన్నీ అని కాదు, కొన్ని అయితే వచ్చు. ఏదైనా సరే ఒక చిన్న ఫామ్గా అనిపిస్తుంది అంతేనండి, వెజ్ ఐటమ్స్కి నాన్ వెజ్ ఐటమ్స్కి. సో నాన్ వెజ్ వచ్చేసరికి కొన్ని మసాలా ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేస్తాము. సో వెజ్ ఐటమ్స్ వచ్చేసరికి పోపు ఐటమ్స్ అన్నీ కరెక్ట్గా ఉండి అట్లాగే కరివేపాకు ఇవన్నీ నీట్గా వేసుకుంటే సేమ్ ఫార్మ్లో అనిపిస్తూ ఉంటుంది దేనికైనా. కొన్నిటికి వెల్లుల్లిపాయ యాడ్ చేస్తాం, కొన్నిటికి యాడ్ చేయము. అంటే ఫ్లేవర్ని బేస్ చేసుకొని కొన్నిటికి యాడ్ చేయవచ్చు, కొన్నిటికి యాడ్ చేయకుండా ఉంటే అంతే అనిపిస్తూ ఉంటుంది. సేమ్ ఫార్మ్లో అన్ని కర్రీస్కి కూడా పెద్ద కాంప్లికేటెడ్గా అయితే నేను తీసుకోను వంటనైతే. కొన్ని తెలియనివి ఉంటే మా సిస్టర్ని అట్లాగే అత్తమ్మ గారిని ఇట్లా వీళ్ళని అడిగి తెలుసుకొని అయితే చేస్తాను. మోస్ట్లీ ఫైనల్గా చెప్పాలి అంటే వంట అనేది కాంప్లికేటెడ్గా అయితే నేను తీసుకోను అనమాట. చాలా ఎంజాయ్ చేస్తూనే చేస్తాను, వంట చేయడం ఇష్టమే అనమాట నాకైతే. కుకింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా హాయ్ అనిపిస్తుంది అనమాట. వెజిటేబుల్ కర్రీకి చాలా దూరమయ్యామని చెప్పాలి ఇక్కడికి వచ్చిన తర్వాత. సో సరదాగా అలా బయట తిన్నాము అంటే అక్కడ ఉండే కర్రీస్ అన్నీ కూడా నాన్ వెజే. వెజ్ అయితే మనకి ఏది దొరకదు అనమాట. సో నేను స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చాలా హాయిగా అనిపిస్తూ ఉంటుంది. వెజ్ ఐటమ్స్ కావాల్సినవన్నీ కూడా కుక్ చేసుకొని హ్యాపీగా తినడం జరుగుతుంది. సో కొంచెం ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయింది.
కర్రీ స్టేజ్కి వచ్చిన తర్వాత కొంచెం కారం యాడ్ చేసుకొని కొంతసేపు ఆగిన తర్వాత ఇంకా మనం చింతపండు రసం యాడ్ చేసేసుకోవచ్చు. మోస్ట్లీ ఆనపకాయ ముక్క అయితే కొంచెం మెత్తగానే అయిపోయింది. సో ఈ టైంలో మనం కారం యాడ్ చేసుకొని తర్వాత చింతపండు రసం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కర్రీలో కారం మన ఇష్టం అనమాట. కొంచెం స్పైసీగా కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, లేదు నార్మల్గా అంటే కొంచెం తక్కువ యాడ్ చేసుకుంటాము. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇందులో గ్రీన్ చిల్లీ యాడ్ చేసాం కదా, పచ్చిమిర్చి. సో అది ఇది కూడా ఎక్కువ అవుతుంది స్పైసీనెస్ అనేది. సో చూసుకొని మనకి సరిపడినంత కారం అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఇంకా ఈ స్టేజ్లో నేను చింతపండు రసం అయితే యాడ్ చేస్తున్నాను. సో మోస్ట్లీ ముక్క అయితే ఉడికిపోయింది. చింతపండు రసం అనేది కొంచెం తక్కువగానే యాడ్ చేసుకుంటే సరిపోతుంది పులుపు. ఎందుకంటే స్టార్టింగ్ నేను టొమాటో కూడా యాడ్ చేశాను కదా, సో అది ఫ్లేవర్ బాగుంటుంది అని చెప్పి పులుసులో అది యాడ్ చేశాను. సో అది ఉంది కాబట్టి కొంచెం పులుపు తక్కువగా వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే అది కూడా కొంచెం పుల్లగానే ఉంటుంది కదా, సో దాన్ని బేస్ చేసుకొని టొమాటో వేసాను కాబట్టి చింతపండు రసం కొంచెం తక్కువగా వేసుకుంటే సరిపోతుంది. అంటే పలుచగా అనమాట, అంత థిక్గా కాకుండా పలుచగా. సో ఇప్పుడు నేను ఈ చింతపండు రసం కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇంక చింతపండు రసం యాడ్ చేసిన తర్వాత ఫైనల్గా మనం ఉప్పు చూసుకుంటే సరిపోతుంది. సో ఉప్పు సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇంక ఇది కొంతసేపు అట్లా పులుసు అంతా కూడా దగ్గరికి అయ్యే వరకు కొంతసేపు ఉంచితే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మన కర్రీ ఎక్కడి వరకు వచ్చిందో ఒకసారి చూసేద్దాము. సో దాంట్లో చింతపండు పులుసు అయితే యాడ్ చేసి అలా పక్కన పెట్టేసాం కదా. సో మోస్ట్లీ దగ్గరికి అయితే వచ్చేసింది. అంటే పులుసు మనకి పలుచగా కావాలి అంటే ఇంకో కొంచెం రసం యాడ్ చేసుకుంటే సరిపోతుంది, లేదు ఇట్లా కొంచెం థిక్గా ఉండాలి అంటే ఈ స్టేజ్ వరకు ఉంచుకుంటే సరిపోతుంది అనమాట. సో ముక్క ఉడికిన తర్వాత సో ఇట్లా పులుసు కావాలి అంటే మనం ఇంకా గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా నేను ఈ కర్రీలో ఎట్లాంటి కొత్తిమీర అట్లా ఏం యాడ్ చేయట్లేదు అనమాట. సో ప్రతి ఫుడ్ ఐటెంలో ఇప్పుడు బేసిక్గా మనం ప్రతి దాంట్లో కూడా కొత్తిమీర అనేది యాడ్ చేస్తున్నాను కదా. సో ఇప్పుడు నాకు వితౌట్ కొత్తిమీర లేకుండా తినాలనిపించింది, ఆ ఫ్లేవర్ లేకుండా. సో ప్రతి ఐటెంలో కూడా మనం అది యూజ్ చేస్తున్నాం కాబట్టి సో ప్లెయిన్గానే తినాలని అనిపించింది. సో అందుకని చెప్పి నేను ఇంకా ఆ కొత్తిమీర అనేది యాడ్ చేయట్లేదు అనమాట.
సో ఇప్పుడు ఈ ఆనపకాయ ముక్కలు 2 రకాలుగా కనిపిస్తుంది మనకి. ఒకటి పీల్ తీసింది, పైన తొక్క తీసింది. అండ్ అట్లాగే ఇంకొకటి పైన పీల్ రిమూవ్ చేయకుండా వేసిందనమాట. సో కొంతమంది ఇలా ఇష్టపడతారు, కొంతమంది అట్లా ఇష్టపడతారు కదా! సో మనం అప్పుడు ఏం చేయాలి అంటే ఎట్ ఎ టైమే మనం 2 టేస్ట్‌ని చూడాలి అనుకుంటే 2 రకాల టేస్ట్‌ని ఒక 2 పార్టిషన్స్ చేసుకొని ఒక హాఫ్ ఏమో పీల్ తీసి ఇంకొక హాఫ్ పీల్ తీయకుండా ఉంటే సరిపోతుందనమాట. సో రెండిటిని కూడా మనం ఒకేసారిగా టేస్ట్ చేయొచ్చు. సో ఫైనల్లీ ఆనపకాయ పులుసు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. సో నా స్టైల్లో అయితే నేను ఎట్లా కుక్ చేశాను. సో మీకు ఎలా అనిపించింది, మీరు ఏ స్టైల్లో కుక్ చేస్తారు, అండ్ అట్లాగే ఇంకా ఏమైనా యాడ్ చేయొచ్చా, ఇలా చేస్తే బాగుంటుంది, లేదు ఇలా కొన్ని యాడ్ చేయండి అని ఏమైనా మీరు నాకు సజెషన్స్ ఇవ్వాలి అనుకున్నా మీరు నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే నేను వాటన్నిటిని కూడా రెక్టిఫై చేస్తాను అనమాట. సో ఇదండి, చూసారు కదా నా స్టైల్లో నేను ఎట్లా కుక్ చేశాను ఆనపకాయ కర్రీ. సో ఫైనల్లీ కర్రీ అయితే అయిపోయిందండి. దానికి మీన్‌వెల్‌గా నేను రైస్ కూడా పెట్టేసాను అనమాట. సో ఇంకా డిన్నర్ చేసే ముందు ఆ కర్రీకి నేను ఒక ఎగ్ ఆమ్లెట్ అయితే యాడ్ చేస్తాను. సో ఇలా ఈరోజు డిన్నర్ అయితే చేస్తామనమాట. సో ఎలా అనిపించింది నా స్టైల్‌లో ఈ కర్రీ? సో ఇదంతా కూడా నాకు కామెంట్‌లో షేర్ చేయండి. అండ్ అట్లాగే ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అట్లాగే ఫైనల్లీ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.